నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తెలియకుండానే మూత్రం చుక్కలుగా పడుతోందా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం మంచిదేనా? క్యాన్సర్ను ముందుగానే పట్టుకోండి. పక్షవాతమా? కంగారొద్దు. ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకు ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవటం అలాంటి సమస్యే. మనకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవటం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలేమిటో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుళాయిని సరిగా కట్టేనప్పుడు నీటి చుక్కలు ఒకటొకటిగా కిందకు రాలటం మనం చాలా సందర్భాల్లో గమనించే ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితి మన శరీరంలో ఎదురైతే, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతుంటే, అది మహిళల్లో అయితే నిజంగా రంపపుకోతే, ఎవరికీ చెప్పుకోలేక, ఏ డాక్టర్ని కలవాలో తెలియక ఆత్మన్యూనతతో కుంగిపోతూ ఉంటారు. బయటకు వెళ్ళటానికి కూడా సంకోచిస్తూ, ఫంక్షన్లు పార్టీలకు దూరంగా ఉంటూ తమ చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటూ ఉంటారు. అసలేమిటి సమస్య? మూత్రంపై అదుపు ఎందుకు తప్పుతుంది? కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. మూత్రంపై అదుపు తప్పే సమస్య ఆల్మోస్ట్ 50% మంది స్త్రీలలో, అంటే 100లో 50 మందికి ప్రాబ్లం ఉంటుంది 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత. సో దీన్ని మెడికల్ టర్మ్స్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతో ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. చాలామంది అది సమస్యను బయటకు చెప్పుకోరు, సైలెంట్గా సఫర్ అవుతుంటారు. సో దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. చాలా కామన్గా కనపడే పద్ధతి ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే నార్మల్గా పేషెంట్ బాగానే ఉంటుంది, కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, వంగి బరువులు ఎత్తినప్పుడు, కొంతమంది డ్యాన్స్ చేసినప్పుడు, లేకపోతే స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంటుంది. ఇలా అంటే ఫిజికల్ యాక్టివిటీతోని యూరిన్ లీక్ అవుతుంటుంది. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది చాలా కామన్గా ఎక్కువ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి, అంటే ఫోర్సెప్స్ డెలివరీ కానీ, వ్యాక్యూమ్ వెంట్యూస్ డెలివరీ ఆర్ ప్రొలాంగ్ లేబర్, అంటే చాలాసేపు నొప్పులు వచ్చి దాని తర్వాత సిజేరియన్ అయినా కూడా, అంటే ఎక్కువసేపు బిడ్డ తల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పైన రెస్ట్ అవుతే, అంటే ఈ సెకండ్ స్టేజ్ ప్రొలాంగ్ అవుతే దానివల్ల ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కానీ, వాటిని అంటే మూత్రనాళాన్ని, మూత్రాశయాన్ని సపోర్ట్ చేసే టిష్యూస్, కనెక్టివ్ టిష్యూ సపోర్ట్స్ అంటాం, లిగమెంట్స్, అవి వీక్ అయిపోతాయి, స్ట్రెచ్ అయిపోతాయి. అయిన తర్వాత కొంతమందిలో అది నార్మల్ టోన్కి రిటర్న్ అవుతుంది డెలివరీ తర్వాత. కొంతమందికి అంటే సరిగా కీగల్స్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేకపోతే సరిగా వెయిట్ కంట్రోల్ చేసుకోలేకపోవడము, మజిల్ టోన్ ఇంప్రూవ్ అవ్వకపోవడము, లేకపోతే వెంటనే కాన్పులు వస్తుంటే ఆ మజిల్స్, లిగమెంట్స్ రికవర్ అవ్వడానికి టైం ఇవ్వకపోతే అలాంటి వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. తెలియకుండానే అసంకల్పితంగా మూత్రం చుక్కలుగా కారిపోవటం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం బట్టల్లో పడిపోవటం, బాత్రూంకి వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవటం, ఈ సమస్యలు మహిళల వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నప్పుడు, నీరు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, కాఫీ, టీ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకుంటున్నప్పుడు, నరాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు, ఎక్కువ కాన్పులు జరిగినప్పుడు మూత్రాశయ కండరాలు బలహీనమవుతాయి. ఇలాంటప్పుడు మూత్రాశయానికి మూత్రాన్ని నిలుపుకునే శక్తి తగ్గుతుంది. ఫలితంగా మూత్రంపై అదుపు తప్పి లీకేజీ సమస్య మొదలవుతూ ఉంటుంది. యూరిన్ లీక్ అవుతుంది అంటే, ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వచ్చింది, ఏదో ఎప్పుడో కొంచెం యూరిన్ లీక్ అవుతుంది, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు, పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, వెళ్తారు, డ్రెస్ మార్చుకుంటారు, వస్తారు. సో మరి వర్కింగ్ ఉమెన్ ఇలా అవుతే వాళ్ళు ఏం చేయగలరు? నాకు తెలిసిన కొంతమంది పేషెంట్స్ జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫర్ దిస్ ప్రాబ్లం. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకోవాలి. చాలామంది ఇది అలాగే వయసుతో వచ్చేది, దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు కూడా అలాగే ఇస్తారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీనికి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫీమేల్ యూరాలజిస్ట్ దగ్గర కానీ, యూరోగైనకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే
ఎందుకు లీక్ అవుతుంది, ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళకి అందరికీ ఆపరేషన్ ఏమి ఉండదు. కొంతమందికి మందులతో తగ్గుద్ది, కొంతమందికి ఎక్సర్సైజ్తో తగ్గుద్ది. సో కొంతమందికి చాలా ఒక లెస్ దెన్ 5-6% స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అది కూడా సివియర్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడవచ్చు. ఇంకా కొంతమందికి అండి చాలా రేర్గా కాయిటల్ ఇన్కాంటినెన్స్ అంటాం. నార్మల్గా బాగానే ఉంటారు, మెరైటల్ లైఫ్లో అంటే ఇంటిమెసీ అయినప్పుడు కాయిటల్ ఇన్కాంటినెన్స్, ఇంటర్ కోర్స్ తర్వాత యూరిన్ లీక్ అవుతుంది, చాలా ఇబ్బంది గురవుతారు, బయటికి చెప్పుకోలేరు. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుందో, దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ టు కన్సల్ట్ డాక్టర్. మూత్రంపై అదుపు లేకపోవటం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య కావటంతో చాలామంది మహిళలు ఈ సమస్యల్ని మౌనంగా భరిస్తూ ఉంటారు. దీంతో జననావయాల ప్రాంతంలో చర్మం ఉరుసుకుపోవటం, మూత్రంలో మంట, నొప్పి, సిస్టైటిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావటం, సోషల్ ఫోబియా వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు పెల్విక్ అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్, స్ట్రెస్ పరీక్షల్ని చేయటం ద్వారా అది అర్జిన్ కాంటినెన్సా, స్ట్రెస్ ఇన్కాంటినెన్సా అన్నది నిర్ధారణ చేసి తదనుగుణంగా డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఈ ప్రాబ్లం కొంచెం వరకు నివారించవచ్చు. ప్రాబ్లం మొదలైన తర్వాత కూడా కొంతవరకు దాన్ని తగ్గించవచ్చు సివియారిటీ. ఇంకా వెయిట్ కంట్రోల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ ఒబేస్ ఉన్న వాళ్ళలో బోత్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కూడా ఎక్కువ అవుతుంది, అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా కొంతమంది ఈ డైటరీ ఇది ఫాలో అవ్వాలి. అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే పరిగెత్తుకొని దారిలో యూరిన్ లీక్ అవుతుంది చూసారో, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు కొంచెం టీ, కాఫీ, కెఫిన్ ప్రోడక్ట్స్ తగ్గించాలి. సిట్రస్ ప్రోడక్ట్స్ అంటే నిమ్మరసం, యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నిమ్మరసం మంచిది అనుకుంటారు, బట్ ఈ ప్రాబ్లంకి సిట్రస్ అంతా అవాయిడ్ చేయాలి. నిమ్మ, సంత్రా, నారింజ అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. అంటే డయాబెటీస్ లేకున్నా కూడా, డయాబెటీస్ లేదు కదా మేము ఏమైనా తాగొచ్చు కూల్ డ్రింక్స్ అనుకుంటారు, కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈవెన్ గ్రీన్ టీ కూడా బ్లాడర్ ఇరిటెంట్గా పనిచేస్తుంది. వెయిట్ కంట్రోల్ చూసుకోవాలి. ప్లస్ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి తప్పకుండా. ఇంకొకటి, ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది కాన్స్టిపేషన్కి కూడా రిలేటెడ్ కావచ్చు. కాన్స్టిపేషన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అది రిలీవ్ అవుతే అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ కూడా కొంచెం వరకు కంట్రోల్ అవుతాయి. మందులు, కీగెల్ ఎక్సర్సైజుల సాయంతోనే చాలా వరకు మూత్రంపై అదుపు వచ్చేస్తుంటుంది. చాలా అరుదుగా మాత్రమే డాక్టర్లు సర్జరీ వరకు వెళ్తుంటారు. మూత్రంపై అదుపు తప్పకుండా ఉండాలంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటికి సత్వరమే చికిత్స తీసుకోవాలి. గంటల తరబడి మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవటం మంచిది కాదు. మూత్రాశయానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే కాఫీ, టీ, కోలాలు, మద్యం, పొగ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. నీళ్లు ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్రాశయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే విటమిన్ ఏ మొదలుకొని జింక్ వరకు ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. కొందరైతే వీటికి తోడుగా ప్రోబయోటిక్స్, మూలికా ఔషధాలు, చేప నూనె వంటివి కూడా వాడుతూ ఉంటారు. ఒక్కో విటమిన్కు ఒక్కో టాబ్లెట్ ఎందుకని మనలో చాలామంది మల్టీవిటమిన్ మాత్రల్ని వాడేస్తున్నారు. అసలు విటమిన్ మాత్రలు మనకు అవసరమా? వీటితో ఏవైనా అనర్థాలు ఎదురవుతాయా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. పర్టికులర్గా ఏదన్నా రోగనిరోధశక్తి లోపించడం, అలర్జిక్ కండిషన్స్ రావడం, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిల్లో న్యాచురల్గా కొన్ని విటమిన్ లోపాలు అనేది మేము గమనిస్తూ వచ్చాం. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఈ వైటమిన్ B12కి, వైటమిన్ Dకి కనెక్టెడ్గా ఉన్నట్టు రీసెర్చ్ పరంగా రుజువులు ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని అనలిటికల్గా అంటే ఆ రేంజెస్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అధికంగా విటమిన్స్ ఇచ్చినా కానీ టాక్సిటీ వచ్చి బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపల్సరీ అనలిటికల్గా వీటిని గమనించి ఎక్కడైతే అవసరమో అక్కడ వీటిని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ తీసుకునే దానికన్నా అది కూడా లాంగ్ టర్మ్గా అనవసరమైన అనర్థాలకి దారితీసే విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి పర్టికులర్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ క్యాన్సర్స్ లాంటివి ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి విటమిన్ అనాలిసిస్, దాని లోపాలు,
ఎక్కడైతే అవసరమో అక్కడ సప్లిమెంటేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్, మళ్ళీ టాక్సిటీ లెవెల్స్కి వెళ్ళకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ ప్రాపర్గా గమనించుకొని నా ఉద్దేశంలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ గైడెన్స్ ద్వారా విత్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ ఏదంటే అది వేసుకొని అనర్థాలు తెచ్చుకోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోండి. ప్రమాదకర జబ్బులేవి ఉన్నట్టుండి ఊడిపడవు. అవి మన ఒంట్లో తిష్ట వేసుకునే క్రమంలో వాటి తాలూకు సంకేతాలు చాలా ముందు నుంచే బయటపడుతూ ఉంటాయి. అయితే మనకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ లక్షణాల్ని మనం సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటాం. ప్రాణాంతకమైన క్యాన్సర్ల విషయంలోనూ అంతే. మన ఒంట్లో క్యాన్సర్ కణుతులు పురుడు పోసుకుంటున్న క్రమంలో వాటి తాలూకు అనుమానిత లక్షణాలు చాలానే పొడుసూపుతూ ఉంటాయి. వాటిని ముందుగానే పసిగట్టి చికిత్స తీసుకుంటే క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయొచ్చు. క్యాన్సర్లను ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం మాట్లాడుతుంది, శ్రద్ధగా వినండి. అలసత్వం వద్దు. జబ్బులను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. క్యాన్సర్ విషయంలో ఇది మరింత ముఖ్యం. అలాంటి నిర్లక్ష్యం చేయకూడని కొన్ని క్యాన్సర్ లక్షణాలను మనం ముందుగానే పసిగట్టవచ్చు. ఆహార, వ్యాయామ నియమాలేవి పాటించకుండా అకారణంగా బరువు తగ్గుతుంటే క్లోమా, జీర్ణాశయ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్ కారణం కావచ్చు. విడవకుండా అలసట వేధిస్తుంటే, విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నిస్సత్వం వీడకపోతే రక్త, ఎముక మజ్జ క్యాన్సర్లను అనుమానించాల్సిందే. ఇలాంటి క్యాన్సర్లు ఒంట్లో శక్తిని త్వరగా హరించేస్తుంటాయి. కారణమేదీ తెలియకుండా తరచూ జ్వరం వస్తున్నట్లయితే రక్త క్యాన్సర్, లింఫోమా, రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేసే ఇతరత్ర క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. 3 నెలలు దాటినా దగ్గు తగ్గకపోవటం, కళ్ళలో రక్తం పడటం, గొంతు బొంగురు పోవటం వంటివి ఊపిరితిత్తి, గొంతు లేదా తల, మెడ క్యాన్సర్లలో కనిపిస్తుంటాయి. కొద్దిపాటి పనికే ఆయాసం, ఛాతీ బిగపట్టినట్టు అనిపించటం ఊపిరితిత్తి క్యాన్సర్. ఊపిరితిత్తి ధమనుల్లో అడ్డంకి, ఇతర అవయవాల క్యాన్సర్ ఊపిరితిత్తి చేరుకోవటానికి హెచ్చరిక అయ్యుండొచ్చు. హఠాత్తుగా చూపు మసకబారటం, 1కి 2 కనిపించటం, కళ్ళ ముందు మిరుమిట్లు గలపటం వంటివి మెదడు, కళ్ళ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. వీటికి మధుమేహం దోహదం చేస్తుండొచ్చు. మధుమేహం క్లోమ క్యాన్సర్ను ఉధృతం చేస్తుంది. దీర్ఘకాలంగా అజీర్ణం, ఛాతిలో మంట, ముద్ద సరిగా కిందకి దిగకపోవటం, కడుపుబ్బరం వంటివి అన్నవాహిక, జీర్ణాశయం, క్లోమ క్యాన్సర్లలో పొడసూపుతుంటాయి. హఠాత్తుగా అకారణంగా ఆకలి తగ్గటం కూడా హెచ్చరిక సంకేతమే. మలంలో లేదా మూత్రంలో రక్తం పడటం పెద్దపేగు, మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపిస్తుంది. హఠాత్తుగా అతి తీవ్రంగా జీవితంలో ముందెన్నడూ ఎరుగని విధంగా తలనొప్పి వేధిస్తుంటే, ముఖ్యంగా వికారం, వాంతి, తల తేలిపోవటం లేదా నాడీ సంబంధ లక్షణాలు కనిపిస్తుంటే మెదడు కణితి కారణం కావచ్చు. ఇతర చోట్ల నుంచి క్యాన్సర్ మెదడులోకి వ్యాపించినా ఇలాగే ఉండొచ్చు. ముఖం, చేతులు, కాళ్ళు హఠాత్తుగా మొద్దుబారినట్టు అనిపించినా దీన్ని అనుమానించాలి. దీర్ఘకాల లేదా అకారణ నొప్పులను మనం విస్మరించకూడదు. ముఖ్యంగా ఎముకలు, కీళ్లలో నొప్పి వస్తుంటే తాత్సారం చేయకూడదు. ఇతర భాగాల నుండి ఎముకల వంటి అవయవాలకు విస్తరించే క్యాన్సర్లలో ఇలాంటి నొప్పులు కనిపిస్తుంటాయి. కొత్తగా పుట్టుమచ్చలు రావటం లేదా అప్పటికే ఉన్నవి రంగు, సైజు, ఆకారం మారటం, పుండ్లు మానకపోవటం మెలనోమా వంటి చర్మ క్యాన్సర్లకు సంకేతాలు కావచ్చు. ఇలా అనుమానిత లక్షణాలను బట్టి క్యాన్సర్లను మనం తొలి దశలోనే పసిగడితే చికిత్స తేలికవుతుంది. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాళ్ళు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చెయ్యాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం అంటే మెయిన్గా ఏంటంటే మెదడుకు వెళ్ళాల్సిన రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల సడన్గా వచ్చే సిమ్టమ్స్ని స్ట్రోక్ లేదా పక్షవాతం అంటారు. ఈ పక్షవాతాలు చాలా రకాలు ఉండొచ్చు.
కొన్ని పక్షవాతాల్లో కాలు చేయి పడిపోవచ్చు, కొన్ని పక్షవాతాల్లో మాట పడిపోవచ్చు, కొన్ని పక్షవాతాల్లో కేవలం కంటి చూపే పడిపోతుంది, కొన్ని పక్షవాతాల్లో ఏమవుద్దంటే ఓన్లీ నడిచేటప్పుడు తూలుడు వస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో సడన్గా వచ్చే చేంజెస్ వల్ల వచ్చే మార్పుల్ని పక్షవాతంలాగా మనకు బయటికి కనపడుతుంది అనమాట. పక్షవాతం ఎన్ని రకాలుగా రావచ్చు? పక్షవాతం మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే 2 రకాలు. అది కూడా మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 2 రకాల పక్షవాతాలకి ట్రీట్మెంట్ మారుతుందన్నమాట. ఒక పక్షవాతం ఏంటంటే మెదడుకు వెళ్ళాల్సిన రక్త ప్రసరణ బ్లాక్ అవ్వటం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడుకు వెళ్ళాల్సిన రక్తనాళాలు చిట్లటం వల్ల వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది గడ్డల వల్ల వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ అనేది మెదడులో ప్రెషర్ పెరగటం వల్ల, అంటే బీపీ చాలా రోజుల నుంచి ఉన్న చెక్ చేసుకోకపోవడం, కంట్రోల్లో లేకపోవటము, సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు రక్తనాళం చిట్లేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. పక్షవాతానికి కారణాలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ. ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ పక్షవాతాలు వెదర్ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. డిస్లిపిడీమియా మన ఇండియన్ పాపులేషన్స్లో యూజువల్లీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉండటం కానీ, ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళిపోవటం, వీటి వల్ల ఎక్కువ స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. ఇంకోటి ఒబిసిటీ, అంటే బాగా లావు ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అన్నమాట. పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని సొంతంగా గుర్తించవచ్చా? కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెకప్ చేసుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం. ఇంకోటి కెరోటిడ్ డాప్లర్ అంటారు. గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్త ప్రసరణలో ఇక్కడ ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అనేది ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కెరోటిడ్ ఆర్టరీలో డిసీజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం స్టెంట్ లేదా మెడికల్ ట్రీట్మెంట్ వాడుకొని ఈ క్లాట్స్ బ్రెయిన్కి వెళ్లకుండా మేజర్ స్ట్రోక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. ఇంకోటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా 6 మంత్లీ చెకప్స్ ఉండాలి. రిథమ్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన మందులు వేరు ఉంటాయి, యాంటీ కోయాగులేషన్ అంటారు, అటువంటివి పెడతారు. ఇవన్నీ ఏంటంటే ముందే గుర్తించాలి. అంటే ముందు మనం ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసినప్పుడు రావటం చాలా రేరు. వచ్చినా కూడా ముందే గుర్తించి మనము హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే డ్యామేజ్ని మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? పక్షవాతం వచ్చిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అందరికీ న్యూరాలజిస్ట్ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. కొన్ని పల్లెటూరు గ్రామాలు ఉంటాయి, కొన్ని టౌన్కి దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఉందంటే జనరల్ ఫిజిషియన్కి కానీ న్యూరాలజిస్ట్కి కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అయ్యి చూయించుకోగలిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ పక్షవాతం వచ్చినా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, బీపీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది షుగర్ డౌన్ అయ్యి కూడా పక్షవాతం లాగా ప్రజెంట్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం తెలియక ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళగానే షుగర్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు. బీపీ హెమరేజిక్ స్ట్రోక్స్లో అయితే బీపీ చాలా ఎక్కువ ఉంటుంది, కొద్దిమందికి 220, 230 వరకు కూడా వెళ్తుంది. అటువంటి వాళ్ళకి బీపీ కంట్రోల్ చేసి వెంటనే సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్ అనేది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, 2000, 2500లో అయిపోతుంది. ఆ స్కాన్ చేసిన వెంటనే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం మేము ఇది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా మారిపోతుందండి. బీపీ కంట్రోల్ చేయటం, వాపు తగ్గించడానికి మెడిసిన్స్ ఇవ్వటము, ఆపరేషన్ డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం అలా ఉంటుంది. వేరాజ్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఏంటంటే వితిన్ 4.5 అవర్స్లో మీరు ఎనీ న్యూరాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే దే విల్ గివ్ యూ థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్లో మీరు అది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా డయాగ్నోస్ చేస్తే ఇస్కిమిక్ స్ట్రోక్ అయినప్పుడు మీరు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అంటే ఫంక్షనల్ రికవరీ అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీ ఊర్లో కూడా చాలామంది ఉంటారు కాలు చేయి పడిపోయి జీవితాంతం బెడ్ మీద ఉన్నోళ్ళు. అటువంటి పరిస్థితి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రాకుండా ఉండాలంటే ఆ గోల్డెన్ అవర్ అనే పదాన్ని మీరు తెలుసుకోవడమే కాక మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. ఈ గోల్డెన్ అవర్ అనే పదాన్ని అందరికీ తెలియజేయాలి. యూ షుడ్ రీచ్ ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? పక్షవాతానికి చికిత్స అంటే అండి పక్షవాతం తీరుని బట్టి ఉంటుంది. చెప్పాను కదా, ఇస్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్కి అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే 4.5 అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వటము, 6 అవర్స్లో థ్రాంబెక్టమీ అంటారు, మెదడులో క్లాట్ తీయటము. కొన్ని స్ట్రోక్స్లో ఏంటంటే 24 అవర్స్ వరకు కూడా మనం ఆపరేషన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సాల్వేజబుల్ బ్రెయిన్
అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం రక్షించగలిగే మెదడు కొద్ది భాగం ఉంటుంది. అది ఏ డాక్టర్ అయితే కనుగొనగలడో మీ రికవరీ అంత బాగుంటుంది అనమాట. సాల్వేజబుల్ బ్రెయిన్ని కనుక్కొని దానికి వెంటనే స్టెంట్ వేయటం కానీ, లేకపోతే థ్రాంబెక్టమీ అంటారు, క్లాట్ బయటికి తీయడం కానీ, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అవుట్కమ్ బాగుంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? స్ట్రోక్ వచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ని మొబిలైజ్ చేస్తాం. ఎందుకంటే వీ షుడ్ గివ్ హిమ్ గుడ్ ఫిజియో కేర్ సో దట్ మోటార్ పవర్ తొందరగా రీగైన్ అవటం. వీ గివ్ స్పీచ్ థెరపీ, వీ గివ్ స్వాలోయింగ్ అసెస్మెంట్, స్వాలోయింగ్ థెరపీ. చాలామందికి బెడ్ రిడన్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే బెడ్ సోర్స్ అని ఫామ్ అవుతుంది అనమాట. అటువంటి ఫామ్ అయినప్పుడు అది ఎన్నాళ్ళకు మానదు, దానికి యాంటీబయాటిక్స్ పెట్టినా క్యూర్ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఎర్లీగా మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి మొబిలైజ్ చేస్తే రికవరీ బాగుంటుంది అనమాట. పక్షవాతాన్ని నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు యూ షుడ్ బీ మోర్ కాషియస్. షుగరు, కొలెస్ట్రాల్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. ఇంకోటి షుగర్ రెగ్యులర్ కంట్రోల్లో ఉండాలి, ఎవ్రీ 3 monthsకి ఫాలోఅప్లో పెట్టుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటారు, అది <70 ఉండేలాగా చూసుకోవాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. 5 days a week రెగ్యులర్ వాకింగ్ కానీ, జిమ్ కానీ, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ షుడ్ టేకప్ దట్. యూ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. కాళ్ళు చేతుల్ని చచ్చుపడేలా చేసి నోటి మాటను కట్టిపడేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతానికి అవగాహనే సరైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం. చిట్కా మీకోసం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాసు నీళ్లలో కలిపి 1/2 గ్లాసు కషాయం మిగిలేంత వరకు మరిగించండి. దీనికి 1 టీ స్పూను పటిక బెల్లం కలపండి. ఈ కషాయాన్ని నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి.